రోడ్ల పొడవులో టాప్ 10 దేశాలు ఏంటంటే అమెరికాలోని 30 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, చైనాలోని 15 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉంటాయి, మెక్సికోలోని 7,41,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, అర్జెంటీనాలోని 7,03,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయన్నమాట. బ్రెజిల్లోని 6,80,000 కిలోమీటర్ రోడ్లు ఉన్నాయి, రష్యాలో 6,21,000 కిలోమీటర్ రోడ్లు, ఆస్ట్రేలియాలోని 6,20,000 కిలోమీటర్ రోడ్లు, జర్మనీలోని 5,63,000 కిలోమీటర్లు, ఫ్రాన్స్లోని 5,23,000 కిలోమీటర్ రోడ్లు ఉన్నాయన్నమాట. అమెరికా, రష్యాలో అనమాట. హైవేలు చైనా, స్థానిక రోడ్లు అర్జెంటీనా మొదటి స్థానంలో అన్నమాట. భారీ హైవేలు ఎక్స్ప్రెస్ నిర్మాణంలో పోలిస్తే ప్రపంచంలో చైనా టాప్లో ఉందన్నమాట. 6 లక్షల కిలోమీటర్లు చైనా ఎక్స్ప్రెస్ వేలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత అమెరికా 3 లక్షల కిలోమీటర్లు, మెక్సికో 1 లక్ష కిలోమీటర్లు, జపాన్ 94,000 కిలోమీటర్లు, కెనడా 91,000 కిలోమీటర్లు, బ్రెజిల్ 86,000 కిలోమీటర్లు, ఇండియా 69,000 కిలోమీటర్లే, అర్జెంటీనా 69,000 కిలోమీటర్లు, ఆస్ట్రేలియా 69,000 కిలోమీటర్లు ఉన్నాయన్నమాట. మధ్యస్థాయి హైవేల పొడవులో అమెరికా ప్రపంచ నెంబర్ స్థానంలో ఉందన్నమాట. 8 లక్షల కిలోమీటర్లు. ఆ తర్వాత రష్యా 5 లక్షల కిలోమీటర్లు, ఇండియా 4 లక్షల కిలోమీటర్లే. జిల్లా మండల స్థాయి రోడ్లో చూసుకుంటే అర్జెంటీనా ప్రపంచంలో టాప్లో ఉంది, తర్వాత స్థానం ఇండియాలో ఉందన్నమాట. పూర్తిగా గ్రామీణ స్థాయి రోడ్లలో అమెరికాలో 15 లక్షలు ఉంటే చైనాలోనే 3 లక్షల రోడ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్ల నెట్వర్క్ విస్తీర్ణం 2,16,760 కిలోమీటర్లు అయితే ఇందులో 30 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లతో యూఎస్ టాప్ ఉందన్నమాట. 15 లక్షల కిలోమీటర్లతోటి చైనా, 10 లక్షల కిలోమీటర్ల రోడ్లతోటి, అంటే ప్రపంచవ్యాప్తంగా 2,16,00,000 కిలోమీటర్ల రోడ్లు ఉంటాయి. అందులో 30 లక్షల కిలోమీటర్లు ఒక అమెరికాలో ఉన్నాయన్నమాట. 15 లక్షల కిలోమీటర్లతో చైనా ఉంటాయి. 10 లక్షల కిలోమీటర్లు భారత్ ఉంది. భారత్ 10 లక్షల కిలోమీటర్లే టాప్ భారత్ ఇది. కానీ మొత్తం రోడ్లతో చూస్తారు ప్రపంచంలోని భారత్లోని 10 లక్షల కిలోమీటర్లు అన్నమాట ఎక్కువగా. రోడ్ల విస్తీర్ణంలో బంగ్లాదేశ్ 1,83,000 కిలోమీటర్లు, పాకిస్తాన్ 1,06,000 కిలోమీటర్లు, శ్రీలంక 96,000 కిలోమీటర్లో ఉన్నాయన్నమాట. ఇక అండోరా, జిబ్రాల్టర్లు, ఫ్యూచర్ ఐలాండ్స్, లించెన్స్టైన్, పలో, అమెరికన్ సమోవా, ఫ్రెంచ్ సదరన్, అట్లాంటిక్ ఐలాండ్స్, బెర్ముడా, కిస్మల్ ఐలాండ్, నార్త్ కోస్ట్ ఐలాండ్ తదితర దేశాలు రోడ్డు విస్తీర్ణం 30 కిలోమీటర్ల లోపే ఉన్నాయన్నమాట. ఈ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద హైవేల నుంచి గ్రామీణ రోడ్లతో మొత్తం రహదారుల పొడవు 2,10,00,000 కిలోమీటర్ల పైనే. చంద్రుడికి భూమి మధ్య దూరం సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ రకం భూమి మీద రోడ్ల పొడవు 30 సార్లు చంద్రుడి వద్ద వెళ్ళి వచ్చినంత సమానం అన్నమాట. 200 దేశాల పైగా రోడ్లు ఉంటే మొత్తం రోడ్ల విషయంలో ఒక అమెరికాలోనే 14% ఉందన్నమాట. ఈ విధంగా మొత్తంగా 2,10,00,000 చదరపు కిలోమీటర్ 2,16,00,000 కిలోమీటర్ల రోడ్లు అయితే అందులో భారత్లోని 10 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. స్థానిక రోడ్లు అర్జెంటీనాలో ఎక్కువ అన్నమాట. అర్జెంటీనాలోని 5 లక్షల కిలోమీటర్ స్థానిక రోడ్లు ఉంటే భారత్లోని 5,26,000 కిలోమీటర్లే ఉన్నాయి. ఇది రోడ్ మ్యాప్ రోడ్ల గురించి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ స్థానంలో ఉందండి. అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది రోడ్ల విస్తీర్ణంలో. మొత్తంగా జిల్లా మండల స్థానిక రోడ్లు అన్నీ కలుపుకొని చూసుకుంటే మొత్తం రోడ్ల విస్తీర్ణంలో భారత్ 3వ స్థానంలో ఉంది ప్రపంచంలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.